పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు పులుసు. ఒక బౌల్ తీసుకొని టమాటా ముక్కలు వేసి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్న దాన్ని చింతపండు పులుసులో వేసుకోవాలి. అందులో కొంచెం కారం, కొందరు పచ్చిమిర్చి వేసుకుంటారు, కొందరు ఇష్టం, మేము కొంచెం కారం కూడా వేసుకుంటాం. కొంచెం ఉప్పు, తగినంత మెంతిపిండి. ఆ తర్వాత గిన్నె వేడెక్కాక నూనె పోయాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తెలంగాణ పచ్చిపులుసు చేసుకుంటున్నాము ఇవాళ మనం. మా ఇంట్లో మాత్రం దీన్ని మస్తు ఇష్టంగా తింటారు, రోజు చేసుకుంటాము. జీలకర్ర, ఆవాలు వేడెక్కాక పచ్చిమిర్చి వేగాక ఎల్లిపాయలను కొంచెం కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు ఈ రెండు వేసుకొని కలుపుకోవాలి. పచ్చిపులుసులో కూడా పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలండి, మర్చిపోకండి. ఆ తర్వాత పసుపు వేసుకొని ఈ చింతపండు పులుసును అందులో పోయడమే. రెడీ మన తెలంగాణ పచ్చిపులుసు. కొంచెం కొత్తిమీర అలా వేసుకోవాలి మీద. తర్వాత ఇప్పుడు ఈ చింతపండు పులుసును మా బాబు ఎంత ఇష్టంగా తింటాడో చూడండి. మా ఇంట్లో ఇది మాత్రం మస్తు చాలా చాలా ఫేమస్ పచ్చిపులుసు. దీన్ని అందరు ఇష్టంగా తింటారు. ఈ మా ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కింద గంట సింబల్ని క్లిక్ చేయండి.